రైట్, దీని మీద మనతో మాట్లాడడానికి పట్టాభి గారు టెలిఫోన్ లైన్లో ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. పట్టాభి గారు నమస్తే. నమస్కారం వికే గారు. పట్టాభి గారు ఇప్పుడే ఒక వీడియో అనుకోకుండా మన జీవి లైవ్లో ప్లే చేశాడు, దాన్ని అంటే మైక్ దగ్గర పెట్టుకుని వినిపించాడు. అది అంటే ఐఎమ్ సారీ టు సే, నాకు అది అంత వల్గర్గా ఉంది అని అంటే నేను ఒప్పుకునేవాడిని కాదేమో. ఆయన నేను మీ అనుమతితో వీడియో ప్లే చేస్తా అంటే ఇంతకుముందు నేను చూసా వీడియో, అది ఆయన ఇది ప్లే చేశాడు, చాలా భయంకరంగా ఉంది. ఐఎమ్ సారీ. సో అంటే కాదు, దాని మీద మీ ఫీలింగ్స్ ఏంటి కాదు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి నేను అడగను. ఏముంటుంది అభిప్రాయం, ఎంత బాధగా ఉంటుందో తెలుసు నాకు. కాకపోతే దీని మీద మీరు ఏమైనా కంప్లైంట్ చేశారా? ఈసీ కానీ పోలీస్ కానీ ఏమైనా కంప్లైంట్ చేశారా? వికే గారు, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి సైకో వాళ్ళందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ అంటే తాడేపల్లి ప్యాలెస్. అక్కడ ఉన్నటువంటి సైకో సంఘ నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయనకి ఇటువంటి సైకో గాళ్ళు అంటే చాలా ఇష్టం. ఎవడెక్కువ బూతులు మాట్లాడతాడో, ఎవడు ఈ రకంగా అసభ్యంగా మాట్లాడతాడో వాళ్ళందరూ ఆయనకి ఆత్మ బంధువులు అనమాట. వాళ్ళందరినీ పెంచి పోషిస్తూ ఉంటాడు, సమాజం మీదకి వదులుతూ ఉంటాడు. 5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ ఆ సైకో గాళ్ళనే మళ్ళీ రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెడతా ఉన్నాడు. ఇంకా రేపు వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఇంకా ఇటువంటి అసభ్య పదజాలాన్ని, ఇటువంటి దూషణల్ని చట్టసభల్లో కూడా తీసుకెళ్లాలనుకోవటం మన దౌర్భాగ్యం. ఏముంది, ఇవాళ మిమ్మల్ని తిట్టారు, రేపు ప్రజల్ని తిడతారు. అంతే కదండి, ఓటర్లను తిడతారు, ప్రతి పౌరుని తిడతారు. ఎందుకంటే వాళ్ళ కల్చర్ అది. నోరు ఫినాయిల్తోనో హార్పిక్తోనో కడిగినా పోదది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిత్యం ఒక పోటీ నడుస్తూ ఉంటుందండి. ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి ఈ సైకో సంఘ అధ్యక్షుడు ఈ పోటీని నిర్వహిస్తూ ఉంటాడు అనమాట. రాష్ట్రంలో ఎవడు బాగా బూతులు మాట్లాడగలడు, ఎవడు బాగా మహిళల్ని అసభ్యంగా దూషించగలడు, ఎవడు ఎక్కువగా అఘాయిత్యాలకు పాల్పడగలడు, ఇది ఒక పోటీ నడుపుతూ ఉంటాడు. ఈ పోటీలో ఎవడు నగ్గితే వాడే క్యాండిడేట్. రేపు ఇంకా వేరే ఏం అక్కర్లా. రేపు ఎన్నికల్లో నిలబడే క్యాండిడేట్ యొక్క విద్యార్హతలు ఏంటి, అతనికి ఏమైనా గతంలో ఏమైనా సమాజ సేవ చేశాడా, లేదంటే సమాజానికి ఏమైనా ఉపయోగపడతాడు, ఇవేం అక్కర్లా. ఈ సైకో సంఘ అధ్యక్షుడికి కావాల్సింది ఏంటి, వాడు ఎంత పెద్ద రౌడీగాడు, బాగా జేబులు కొట్టేయగలడా, బాగా కబ్జాలు చేయగలడా, దాడులు బాగా చేయగలడా, బూతులు బాగా తిట్టగలడా, ఇది ఆయనకు కావాల్సినటువంటి బయోడేటా. ఇవి ఆయన టిక్ పెట్టుకునేటటువంటి బాక్సులు ఇవన్నమాట. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు దక్కుతాయి. ఈ క్వాలిఫికేషన్స్ అన్ని బాగా ఉన్నాయి కాబట్టి చిలకలూరుపేట టికెట్ 2 సార్లు మార్చి 3వసారి ఈ పిల్ల సైకో గాడికి ఇచ్చాడు. కాబట్టి వాళ్ళ ప్రజలేం ఆశ్చర్యపోవట్లేదండి. ఇవాళ చెప్పులు ఇసిరి కొడతా ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కంటే ఇటువంటి పనులు చేస్తేనే. ఇవాళ మామూలుగా చెప్పులు ఇసిరేస్తారండి. ఇవాళ చెప్పులు వేయించిన పరిస్థితులు ఎందుకున్నాడు ఈ సైకో సంఘ అధ్యక్షుడు అంటే ఇటువంటి పిల్ల సైకోలందరినీ పెంచి పోషిస్తా ఉన్నాడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చెప్పులు పడతా ఉన్నాయి అతని మీద. కాబట్టి ఖచ్చితంగా ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టికి మేము తీసుకెళ్తాం. ఆల్రెడీ దీనిపైన పార్టీలో ఒక నిర్ణయం తీసుకున్నాం. అది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, ఫిర్యాదు చేస్తాం. గతంలో పోలీస్ కంప్లైంట్లు అనేకం ఇచ్చాం వికే గారు. ఉపయోగం ఏముందండి? ఇవాళ రాష్ట్ర కాదు వాళ్ళ పార్టీ నాయకత్వం అతన్ని పోటీని అంటే అతన్ని అనౌన్స్ చేశారు కానీ ఇన్ఛార్జిగా ఇంకా బీ ఫామ్లు ఇదంతా స్టార్ట్ అవ్వలేదు కదా. నిజానికైతే ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా అతనికి ఇవ్వకూడదు, పాయింట్ నెంబర్ 1. అయినా సరే మేము ఇలాంటి వాళ్ళకైతే మాకు కావాల్సిందే ఇలాంటి వాళ్ళు అని వాళ్ళు అనుకున్నా ఎలక్షన్ కమిషన్ ఏమన్నా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఇలాంటి వాళ్ళు అదే ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వాళ్ళు పోటీలో ఉండడానికి వీలేదని ఏమన్నా ఉన్నాయా చూసి అది చూస్తే బెటర్. అంటే ఐ వాంట్ టు అంటే కట్టడి చేయొచ్చండి. ఎలక్షన్ కమిషన్ కి అన్ని అధికారాలు ఉన్నాయి. ఈ రకంగా అసభ్య పదజాలాలు ఉపయోగించే వారిని కట్టడి చేసే అన్ని అధికారాలు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా మేము ఆ దిశగా ఏం చేయాలో అది చేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వాళ్ళని మారుస్తాడు అనుకోవటం అది మన కలేనండి. ఇప్పుడు సొంత చిన్నానని గొడ్డలు పెట్టేసినటువంటి వాడిని పక్కన పెట్టుకుని ఊరేగుతా ఉన్నాడు ఓట్లేమని చెప్పి. కాబట్టి రేపు చిలకలూరుపేట వచ్చి కూడా ఈ పిల్ల సైకో గారిని పక్కన వేసుకుని మళ్ళీ అడుగుతారు కూడా. మొన్న మా వాడు ఒక వీడియో మాట్లాడాడు, విన్నారా మీరు? పట్టాభిని బాగా తిట్టాడు, విన్నారు కదా. మరి నచ్చిందా మీకు, బాగా అనిపించిందని కూడా అడుగుతాడు సిగ్గు లేకుండా.
అటువంటి నీచుడు కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఆ సన్నివేశం మనం చూసిన ఆశ్చర్యపోకర్లో రేపు చిలకలూరుపేటలో రేపు ప్రచారానికి వచ్చి ఇది కూడా మాట్లాడతాడు. కాబట్టి అందుకనే ఇవాళ సైకో పోవాలి సైకిల్ రావాలని ఊరికి అనట్లేదండి. మన దౌర్భాగ్యం, రాష్ట్ర చరిత్రలో ఇటువంటి సైకో గాడి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడని మనం ఎప్పుడు కూడా అనుకోలేదు, కానీ అయ్యాం. మన దౌర్భాగ్యం. కాబట్టి రేపు మే 13 ఎప్పుడెప్పుడు వస్తుందని ప్రజలందరూ ఎందుకు ఎదురు చూస్తా ఉన్నారంటే ఈ సైకో గాళ్లతో పనులు